అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూస్తున్నాం. ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా దేశంలో రాజకీయాలు మొత్తం కూడా మరీ హీటెక్కాయి. సో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించేసింది. మోదీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది. దేశ రక్షణ పైన మరోసారి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన పాక్ దాడిలో మనం ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయామంటూ క్వశ్చన్ చేశారు. జైశంకర్ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కూడా రాహుల్ గాంధీ అడిగారు. అయితే మొన్న పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో జైశంకర్ మాట్లాడుతూ we have already sent a message in prior to Pakistan that we are going to target only the terror camps, not the military stations అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే మేము ముందుగానే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చాం, ముందుగానే పాకిస్తానీ మేము మెసేజ్ పంపించాం, మేము కేవలం ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తాము, మిలిటరీ స్థావరాలను కాదు అని చెప్పామని చెప్పి జైశంకర్ మాట్లాడుకొచ్చారు. అయితే ఆ మాటలని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ ఎస్ మీరు ముందుగానే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చారని అంటే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ క్రైమ్, మీరు చేసింది ఒక దేశ ద్రోహం అంటూ మాట్లాడుతూనే మీ రకంగా చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి అనేక ఫైటర్ జెట్ ఎంతమంది ఆర్మీ పర్సనల్స్ ఎంతమంది ఎన్ని ఫైటర్ జెట్స్ పూర్తిగా కుప్పకూలిపోయాయి, ఎన్ని ఫైటర్ జెట్స్ మొత్తం మనం లూస్ అయ్యాము, అసలు మీకు అలా చెప్పమని చెప్పింది ఎవరు అంటూ కూడా గతంలో ట్వీట్ చేశారు. మళ్ళీ ఆ ట్వీట్ని రాహుల్ గాంధీ మళ్ళీ అదే ఉద్దేశంతో మరొక ట్వీట్ చేశారు. అయితే జైశంకర్ సమాధానం చెప్పాలి, దాడి సమాచారం ముందుగా పాక్కు చెప్పడం తప్పిదం కాదు, నేరం, అది కేవలం ఒక తప్పిదం కాదు, ఒక నేరం కూడా అంటూ బిగ్ క్రైమ్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రభుత్వం వైఫల్యం స్పష్టమైంది అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇక్కడ మనం ట్వీట్లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ EAM జైశంకర్ సైలెన్స్ isn't just telling, it's damning. So I'll ask again, how many Indian aircraft did we lose because Pakistan knew? సో మనం ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లని కోల్పోయామా, ఎందుకంటే మనం ఆల్రెడీ యుద్ధం చేయబోతున్నామని చెప్పి పాకిస్తాన్కి తెలుసు కాబట్టి మనం ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లని కోల్పోయామంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దిస్ వాజంట్ ఏ ల్యాప్స్, ఇట్స్ ఏ క్రైమ్ అండ్ ద నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్. ఇది కేవలం ఒక దాటివేసే ధోరణే కాదు, ఆలస్యం చేసే ధోరణే కాదు, ఇది ఒక పెద్ద నేరం అండ్ నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్. ప్రతి పౌరుడికి కూడా నిజాలు తెలియాలని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏదేమైనా జైశంకర్ మాటలు, రాహుల్ గాంధీ ట్వీట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి, పొలిటికల్ హీట్ని పెంచుతున్నాయి. ఒకసారి రాహుల్ గాంధీ ట్వీట్ చూసాం కదా, ఒకసారి జైశంకర్ ఏం మాట్లాడారో చూద్దాం. We had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. We had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. విన్నారు కదా, ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు మీకు అర్థమయ్యే రీతిలో కింద తెలుగులో కూడా చూపించాం. ఆయన ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్కి ముందుగానే మేము సమాచారం ఇచ్చాం, ఉగ్రవాద స్థావరాలు నిలమట్టం చేస్తామని చెప్పాం. దానివల్ల పాకిస్తాన్ ఆర్మీ కొంత వెనుకడుగు వేసి వారు ఆప్షన్ కూడా ఉంది, కానీ వాళ్ళ ఇష్టపడలేదు, వాళ్ళు మన పైన కూడా దాడి చేశారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్గా ఉంటాయని మేము చెప్పాం, కానీ వాళ్ళంతా ఆపాదించుకొని ఆర్మీతో దాడి చేయించారు అనే రకంగా జైశంకర్ మాట్లాడుకొచ్చారు. అంటే ఇక్కడ ఫస్ట్లీ రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా ఒకటి, మేము ముందస్తుగా ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పాకిస్తాన్కి అని చెప్పడంలో చూస్తూ ఉంటే డైరెక్ట్గా పాకిస్తాన్కి కన్సల్ట్ అయ్యి పాకిస్తాన్కి కమ్యూనికేట్ చేసి మేము ఉగ్రవాదులు లేపేయబోతున్నామని ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనే అర్థం ఒకటైతే, ఇంకొకటి మేము హెచ్చరించామని కూడా అవుతుంది. డైరెక్ట్గా మేము పాకిస్తాన్ని ఎస్ ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా అంతమొందిస్తాం, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అనే పదాలని మోదీ వాడడం కానివ్వండి, మన మంత్రులు వాడడం కానివ్వండి, మన భారత ఆర్మీ చీఫ్లు, భారత ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసాలు చూసిన తర్వాత ఉగ్రవాద స్థావరాలు మా టార్గెట్గా ఉంటాయనే మెసేజ్ మేము అందించాం, కానీ పాకిస్తాన్ ఆర్మీ మాపై దాడి చేసింది, మన పైన దాడి చేసిన రకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో రెండు వర్షన్స్గా చూడాలి. మొదటిది కొంత దేశానికి నిజంగానే కనుక ఆయన ముందస్తుగా సమాచారం ఇచ్చాడు అని కనుక ఆ మాట మనం మొదటిది కనుక ఆలోచిస్తే ఇది దేశంలో ఉన్నటువంటి ఒక కుట్ర, మన దేశం పైన జరుగుతున్నటువంటి ఒక కుట్ర, ఎందుకంటే దేశద్రోహిగా కూడా భావించాల్సి వస్తుందనేది రాహుల్ గాంధీ మాటల్లో అర్థమవుతుంది. ఇంకొకటి, మేము ముందుగా హెచ్చరించాం,
మెసేజ్ ఇవ్వడం వేరు, హెచ్చరించడం వేరు. మెసేజ్ అంటే వాళ్ళ బాగు కూడా కోరుకొని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం మెసేజ్ అవుతుంది. హెచ్చరిక అంటే వాళ్ళు ఏమైనా చేసుకొని మనం చేసేది ఒకటే, ఉగ్రవాదులను చంపేస్తామని చెప్పడం నిశ్చయం చేసుకున్నాం కాబట్టి మన వైపు నుంచి వార్నింగ్. ఇది వార్నింగా మెసేజా? మెసేజ్గా తీసుకుంటే డెఫినెట్గా ఇది ఒక క్రైమ్. వార్నింగ్ అయితే రాహుల్ గాంధీని తప్పుపట్టాల్సి ఉంటుంది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక వార్నింగ్ ఆర్ మెసేజ్? ఇఫ్ ఇట్స్ ఎ మెసేజ్ ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎవరు అథరైజ్ చేసి ఉంటారు, ఏంటి ఎలా జరిగింది అనేది రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్న ప్రకారంగా ఒక క్రైమ్. కానీ వార్నింగ్ ఇచ్చాం ఆల్రెడీ వేస్ అంటే మెసేజ్ దాంట్లో వార్నింగ్ కూడా ఉండొచ్చు. సో వార్నింగ్ అయితే కనుక అది డెఫినెట్గా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాం, వాళ్ళు మనపై దాడి చేస్తారు, ఈ రకంగా జరిగిందని చెప్పడంలో ఒక ఉద్దేశమై ఉంటుంది. సో మనం ఎలా చూడాలి దీన్ని? రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారు అనుకోవాలి, లేదంటే వాస్తవాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? బేసిక్ గా ఇక్కడ అంటే కొంత రాహుల్ గాంధీ ఎక్కడైనా పొరపాటు పడ్డారా అన్న ఒక ఫీలింగ్ అయితే కనపడుతుంది. ఎక్కడ కూడా ఏ దేశం కావచ్చు, ఎక్కడ కూడా ఏ విదేశాంగ మంత్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, పక్క దేశానికి ఫోన్ చేసి నేను నీకు అటాక్ చేయబోతున్నాను, లేకపోతే మీద దాడి చేయబోతున్నాను అని చెప్పే పరిస్థితి ఉండదు. అయితే ఒకవేళ ఆయన చేసిన వ్యాఖ్యల్లో రాహుల్ గాంధీ ఇప్పుడు చేసిన ట్వీట్ మాత్రం జైశంకర్ టార్గెట్ గానే అది ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పాలి. చాలా క్లియర్ గా ఒకటి మాత్రం, భారత్ ఎన్ని జెట్ ఫ్లైట్లని కోల్పోయామనేది మాత్రం భారత ప్రజలకి తెలియాల అంశం. అది ఖచ్చితంగా భారత్ కూడా తెలియాలిగా, ఎంతమంది అసలు ఏం జరిగింది వారిలో. మనం పాకిస్తాన్ ఎన్నో కూల్చాం, మరి భారత్ కూడా ఏమైనా నష్టం జరిగిందనే అంశం అయితే తెలియాలి కదా. దాంట్లో చెప్పడానికి మీకేంటి ప్రాబ్లం అనేది రాహుల్ ప్రశ్న. అంటే ఇక్కడ ప్రధానంగా దాడి సమాచారం ముందుగా పాక్ చెప్పడం అనే మీదనే కొంత చర్చ జరుగుతుంది. అంటే హెచ్చరించడం వేరు, లేదు ముందుగా ఇంటిమేషన్ చేయడం వేరు. హెచ్చరించడం అంటే నీ సంగతి తేలుస్తానని చెప్పడం. రెండవది ఇంటిమేషన్ ఏంటి అంటే మేము దాడి చేయబోతున్నాం చూసుకోవాలని చెప్పడం. అంటే ఈ రెండు తేడా ఉంది, హెచ్చరించడానికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి. అయితే ఎందుకు సమాచారం ఇచ్చారు అనేది ఇప్పుడు రాహుల్ అడుగుతున్న ప్రశ్న. ఆపరేషన్ సింధూరులో ప్రభుత్వం వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది అనేది చాలా తీవ్రమైన ఆరోపణ రాహుల్ గాంధీ చేసింది. ఇది అంటే రాహుల్ గాంధీ ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన ఇప్పటికైనా సరే ప్రజలకి పూర్తి వివరాలు తెలియాలి. అసలుకి మోడీ ప్రభుత్వం ఏం చేసింది, సింధూర్ ఆపరేషన్ వెనకాల అసలు మోటివ్ ఏంటి, ఆపరేషన్ లో ఏమేమి జరిగినాయి, వీటన్నిటినీ కొంత సీరియస్ గా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోసారి కూడా ఇక్కడ ఇంకో విషయం కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ ఏంటంటే అమెరికా బృందం ఏదైతే పంపిస్తుందో మోడీ, దాంట్లో శశిధర్ కు ఒప్పచెప్పడం కూడా కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. అసలు ఎలా కాంగ్రెస్ నేత శశిధర్ నేతృత్వంలో కూడా ఈ బృందం పోవడానికి కూడా దాన్ని చాలా తీవ్రంగా తప్పుపడుతుంది. మేము ఇచ్చిన పేర్లు అదే, ఒకవేళ మా కాంగ్రెస్ నుంచి మీరు పంపించాలి అని అనుకుంటే మేము ఇస్తాం కదా కొన్ని పేర్లు, మా పేర్లను మీరు తీసుకుని సెలెక్ట్ చేసుకుని పంపించాలి. కానీ మీరు శశిధర్ని ఎంచుకోవడంలో ఏముంది, దాని వెనకాల ఏంటి, ఏం కుట్ర చేస్తున్నారు మీరు? శశిధర్ని ఇప్పటికీ శశిధర్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, తన వైపు చనిపోయింది లేకపోతే ఇంకొకటి చంపబడ్డారు, ఆ కేసులు ఉన్నాయి, కొంత వ్యవహారం నడుస్తోంది. ఇటువంటి హయాంలో అప్పుడు అమెరికా తర్వాత పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్ కి వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు అనేది కొంత గట్టిగా కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు ఈ రెండు వ్యవహారాల మీద కూడా జయశంకర్ కూడా గట్టిగా టార్గెట్ చేశారేమో అని ఒక. ఒకటే కాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతకంటే ముందు ఒక అఖిలపక్షం భేటీ జరిగింది. అఖిలపక్షం అందరూ పాల్గొన్నారు, అందరి సమన్వయంతోనే పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేది మన భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆఫ్టర్ దాట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో ఏం జరిగి ఉంటుంది, ఎటువంటి విషయాలు జరిగాయి, అసలు ఎటువంటి అండర్స్టాండింగ్ కి వచ్చాము, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి, ట్రేడ్ టాక్స్ ఏంటి, అన్ని విషయాలపైన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా శరద్ పవార్ కానివ్వండి, లేదంటే సమాజ్వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా పదే డిమాండ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. అదొక పార్లమెంట్ సెషన్లో అయినా కూడా, స్పెషల్ ఆల్ పార్టీ మీటింగ్లో అయినా కూడా ఏర్పాటు చేసి పంపించాలని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భారత ప్రభుత్వం ఏదైతే డిప్లొమాటిక్ టీంని పంపిస్తోందో, ఈ డిప్లొమాటిక్ టీంలో కూడా దాదాపుగా ఒక
శశి థరూర్ మినహా మిగిలిన టీమ్స్ అన్నింటిని లీడ్ చేస్తుంది కూడా ఎన్డీఏ కూటమి పక్షంలోని కీలకమైన వ్యక్తులు, అయితే కొంతమంది ఎన్నికల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిపైన స్పందించకపోవడం కారణంగా రాహుల్ గాంధీ పదే పదే బీజేపీ గవర్నమెంట్ని, జైశంకర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోవాలా? అంటే చాలా విధానంగా ఇప్పుడు బేసిక్ గా వారు జరిగే ముందు రోజు అఖిలపక్షం ఏర్పాటు చేసింది మోడీ గవర్నమెంట్. అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా ఓకే, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ని కట్టడి చేయడంలో మా నిర్ణయం ఇప్పుడు ఓకే, మీ వైపుగానే ఉంటామని చెప్పి అఫీషియల్ గా చెప్పారు. మరి సీజ్ ఫైర్ జరిగే టైంలో మీరు ఎందుకు సమావేశం చెప్పలేదు? సీజ్ ఫైర్ చేసుకుంటే నిజంగా ఆ టైంలో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన ఒప్పందంలో పాకిస్తాన్ చెప్పాలా లేకపోతే భారత్ చెప్పాలా? లేదు, చేసుకున్నది మీరిద్దరు కాబట్టి మనిద్దరం చెప్పుకోవాలి, కానీ అమెరికాకి చెప్పాల్సిన అవసరం ఏంటి? అయినా మీరు సీజ్ ఫైర్ జరిగేటప్పుడు ఎందుకు పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయలేదు? ఆ కమిటీ నేపథ్యంలోనే అది కూడా ఇన్హౌస్ కమిటీ అయినా సరే ఏర్పాటు చేసి ఇది ప్రాబ్లం, దీనివల్ల సీజ్ ఫైర్ చేసుకోవాలని అనుకుంటుంది ప్రభుత్వం, మీరేమంటారని ఒక సలహా మీరు ఎందుకు అడగలేకపోయారు? దీని వెనకాల కుట్ర ఏంటి? అక్కడే మొదటి సమస్య వచ్చింది. సీజ్ ఫైర్ లో ఎవరికి చెప్పకుండా, కనీసం ఇంటిమేషన్ లేకుండా సీజ్ ఫైర్ ప్రకటించడం దగ్గరే మిత్రపక్షాలన్నీ కూడా ఇప్పటికీ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. రెండవది, అమెరికాకి ఈ బృందాన్ని పంపించడం, ఏదైతే 32 దేశాలకి 51 మంది ఆపరేషన్ సింధూర్ మీద అన్ని దేశాలకు వివరించాలని పోవాలనుకోవడం, అక్కడ మరొక సమస్య స్టార్ట్ అయింది. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఎంపీలు కాదని, ఇచ్చిన పేర్లను కాదని వాళ్ళు సింధూర్ను ఎందుకు ఎంపిక చేసి మేము వద్దన్నాం కదా, మీరు ఎందుకు అతనికి ఇచ్చి పంపిస్తున్నారు అనేది అక్కడ ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జైశంకర్ని రాహుల్ గాంధీ క్లియర్ గా ప్రశ్నించడం కూడా అసలు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా కొంత సమాచారం, కొంత మీరు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఈ వ్యవహారాన్ని మాయ చేసి మంత్రం చేసి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు ఆపరేషన్ సింధూర్ లో మనకు జరిగిన లాస్ ఏంటి? మనం ఎన్ని జెట్ లైక్లని కోల్పోయాం, తర్వాత మనకి జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ అన్నిటిని కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇది కొంత అంటే పొలిటికల్ సినారియో ఏది అయినా, ప్రతిపక్షాలు ఏది ఆరోపిస్తున్నా రాహుల్ గాంధీ ఏం క్వశ్చన్ చేస్తున్నా, లాస్ట్ లో ఆయన ఒక మాట చెప్పారు, అండ్ ద నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్ అని అన్నారు. సో ఇప్పటివరకు ఒక సామాన్య పౌరులైనటువంటి భారతీయ పౌరులకు కానివ్వండి, మనకు కానివ్వండి, అంటే అసలు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో ఏం అండర్స్టాండింగ్ జరిగింది? ఎందుకు దీన్ని నిలిపివేయడం జరిగింది? అది భారతదేశ పౌరులకి చెప్పాల్సిన అవసరం ఉందా? కొన్ని గోప్యమైన సమాచారం ఉంటే ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోయినా కూడా సో ఏంటి అనేది ప్రధాని మోదీ 2 సార్లు మీడియాని అడ్రస్ చేసినప్పుడు, అక్కడ అదంపూర్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, నేషన్తో మాట్లాడినప్పుడు మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ జరగలేదు. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఇంకా కూడా భారత ప్రజలు రగిలిపోతున్నారు. ఆయన ఎవరు వచ్చి మాట్లాడడానికి? ఇందాక మీరు కూడా ఉన్నారు, అసలు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుంటే మాట్లాడుకోవాల్సి ఇరు దేశాల్లో అమెరికా వచ్చి నేనే ఆపేశాను, నేనే మొత్తం చేశాను, ఏదో ట్రేడ్ టాక్స్ వల్ల 2 దేశాలు మొత్తం కూడా కంట్రోల్ చేశారని ఆయన చెప్పడం కూడా కొంత హాస్యాస్పదంగా ఉంది. అయితే ఆ మాటల్ని కొట్టిపారేయడం లేదు, అలా అని చెప్పి వాటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి భావన కూడా ఇవ్వడం లేదు. సో ఈ భావన బహుశా ప్రతిపక్ష పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా ఉంటుంది కదా. ఇప్పటివరకు బీజేపీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఆ విషయాలపైన. ఇప్పుడు ఆ క్లారిటీ కదా పొందుతున్నారు. బేసిక్ గా ఒకటి, ఏది జరిగినా, ప్రభుత్వాలు జరిగినా, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ఇంకొకటి జరిగిన వాస్తవం ఏంటి భారత ప్రజలకి తెలియాలి. అక్కడే కదా పబ్లిక్ చాలా క్లియర్ గా అడుగుతున్నారు, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు 1971 వారు జరిగింది. ఆ వారు జరిగిన టైంలో అమెరికా జోక్యాన్ని ఇందిరాగాంధీ ఓపెన్ గానే అక్కడ ఖండించి, మీ జోక్యం మనకు అవసరం లేదు, మాది బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ మధ్య వ్యవహారం నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పాలి. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరోవైపు అమెరికా అట్లని చెప్పి మనతో ఏమన్నా పేరుగా ఉందా? లేదు. IMF డబ్బులు అమెరికా పాకిస్తాన్కి ఇప్పించింది, మరోవైపు డబ్బుల వ్యవహారంలో కొంత పాకిస్తాన్కి ఇప్పించింది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న దేశాలు టర్కీ లాంటి దేశాలతో ఒప్పందం చేస్తుంది. 600 మిలియన్ల కోట్లు, 650 మిలియన్ కోట్స్ వస్తువులు అక్కడ ఆర్మీని కొనుక్కునే దానికి, సాయుధ దళ ఇవి ఎక్విప్మెంట్స్ కొనడానికి అక్కడ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు ఇతర దేశాలతో ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన ట్రంప్ టూర్ లో చాలా అమెరికన్, చాలా గల్ఫ్ దేశాలతో కూడా ఈయన వెళ్ళి, పాకిస్తాన్కి మద్దతుగా ఉన్న కొన్ని దేశాలతో కూడా ఈయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా. ట్రంప్ వ్యవహారాలు ఇక్కడ ప్రధానంగా అమెరికా అని చెప్పండి. ఎందుకంటే గతంలో ఒబామా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అంత ముందున్న ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, ఇప్పుడు కూడా మనతో ఇంత డిస్కషన్, ఇంత గొడవలు ఇప్పుడు మనకి రాదు. కానీ ట్రంప్ 2వ సారి వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యవహారంలో కొంత తర్జన పడుతుంది. అసలుకి
మన భారతీయులందరినీ అక్కడ ఫస్ట్ పాస్పోర్ట్ల వ్యవహారంలో కావచ్చు, అక్కడ పనిచేస్తున్న వ్యవహారంలో బాగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా ఏకంగా కొంతమందిని చేతులకు బేడీలేసి అమృతసర్ ఎయిర్పోర్ట్ లో చాలా మంది భారతీయ పౌరుల్ని దించినప్పుడు కనీసం ఇదే ప్రశ్న అన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఖండించాలి, మీరు ఎందుకు ఖండించట్లేదు, వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని తీసుకుని వదిలిపెట్టమని అంతే కానీ వాళ్ళ చేతులు బేడీలేసి మరీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని కూడా మాట్లాడినప్పుడు కూడా చాలా తీవ్రంగా ఖండించారు. కానీ అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. సో ఈ రోజు జరిగిన సీజ్ ఫైర్ లో కూడా, నిన్న జరిగిన సీజ్ ఫైర్ లో కూడా అసలుకి ట్రంప్ ఇన్ని వ్యవహారాలు మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఖండించట్లేదు అనేది ఒక వర్షన్. సో ఇదే వర్షన్ ని పబ్లిక్ పదే పదే అడుగుతున్న పరిస్థితి. దాన్నే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా డైరెక్ట్ గా ట్వీట్ చేసిన పరిస్థితి. మీరు అసలు జెట్ విమానాలు ఎన్నిపోయినాయి, ఎందుకు, ఏం జరిగింది, మరి నిజంగానే ఏమన్నా మనకి ఏమన్నా క్లాప్స్ జరిగిందా, జరిగితే మన దగ్గర ఎంత జరిగింది, ఇవన్నీ అంటే రాహుల్ గాంధీకి కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అంత పెద్ద క్వశ్చన్ అడగడు. ఒకేళ మనకి ఆర్మీ దళాలు మనకి ఏం నష్టం జరగలేదని చెప్పినా అయితే అక్కడ మాత్రం ఒక పాయింట్ తీసుకొచ్చారు. అదే భారత ఆర్మీ ప్రెస్ మీట్ లో మనకి ఏమైనా లాస్ జరిగిందా అన్న ప్రశ్నకు యుద్ధం అయిన తర్వాత మనకి వాళ్ళకి కొంత నష్టం జరుగుతుంది, మనం ఎంతవరకు ఆ మాట ఆర్మీ చీఫ్ మాట్లాడిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. సో అటువంటి ఇష్యూస్ వికే సింగ్ ఆ విషయం మాట్లాడిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం జరుగుతుంది అనే దాని మీద భారత నేషన్ కి ఖచ్చితంగా ట్రూత్ అనేది ఏందో తెలియాలి అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు, కొంత రాజకీయంగా అనుకోవచ్చు, లేకపోతే దీని మీద రేపు బీజేపీ ఇమీడియట్ గా టార్గెట్ చేసి మాట్లాడొచ్చు, ఇన్ని పక్కన పెట్టినా కూడా కానీ వాస్తవాలు ఏం జరిగినాయి ఈ భారతదేశంలో ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కదా అనే ప్రశ్న మాత్రం వదిలిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేస్తూ ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్లీ ఆయన ప్రియార్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేటువంటి మాటలు తప్పుపట్టారు. హూ ఆథరైజ్ ఇట్, అసలు ఎవరు ఆథరైజ్ చేశారు మీకు ఇలా ఇవ్వమని చెప్పి, అండ్ హౌ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ వీ లాస్ అనే రకంగా కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారు. దిస్ నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్ అండ్ ద నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్ అనే విషయాన్ని ఫైనల్గా కోట్ చేస్తూ ఆయన ఈ దేశం నిజాన్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది, నిజాన్ని కావాలనుకుంటోందని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తారు ఆయన. మరి ఇప్పటివరకైతే అసలు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఏం జరిగింది, అది గోప్యమైనటువంటి సమాచారం, నిజంగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్, దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక గోప్యంగా ఉంచవచ్చు. కానీ భారతదేశ ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆగ్రహ ఆవేశాలతో, కోపంతో, ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు డెఫినెట్గా బాధ్యత ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో వారు ఎటువంటి సమాధానం లేదు, వారి నుంచి ఎటువంటి ప్రియార్ ఇన్ఫర్మేషన్ భారత ప్రజలకు రాలేదు. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఏం జరిగింది అనేది పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి నేనే ఆపేశాను, నేనే మొత్తం చేశాను రకంగా కూడా మాట్లాడుకొచ్చారు. కాబట్టి అసలు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ పైన ఎక్కడ కూడా మన భారత ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. సో రాహుల్ గాంధీ మోదీ మధ్య మీ సపోర్ట్ ఎవరికి అంటే ఆయన ద నేషన్ వాంట్స్ టు నో ద ట్రూత్, నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్ అనే మాట రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మోదీ ఏమో ఐడెంటిఫై, ట్రేస్, పనిష్మెంట్ ఇది ఓకే, ప్రధానిగా వారిని బాధ్యత నిర్వహిస్తున్నారు ఓకే. కానీ మోదీ చెప్పేటువంటి సమాధానంలో భారత ప్రభుత్వం యొక్క తీరు, భారత ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒక భారతీయ పౌరుడిగా మీకు అర్థమైందా, అసలు ఎవరిపైన మీకు నమ్మకం ఉంది, ఎవరి పక్షాన్ని నిలబడాలనుకుంటున్నారు ఈ యొక్క పొలిటికల్ కాన్స్పిరసీలో, పొలిటికల్ ఇష్యూస్లో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోదీనా, రాహుల్ గాంధీనా? అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.